త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ. ఈరోజు మహాశివరాత్రి ప్రత్యేక సందర్భంలో శివుడి మహిమను స్మరించుకుంటూ శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు? మహాశివరాత్రి ఈ ఒక్క రాత్రి వెనక 3 గొప్ప పురాణ కథలున్నాయి. శివపార్వతుల వివాహం, లింగోద్భవ మహిమ, నీలకంఠుని త్యాగం. ఆ 3 కథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది శివపార్వతుల వివాహం. ప్రపంచానికి శక్తి అవసరం. ఆ శక్తి అవతారం పార్వతీదేవి. పరమశివుడు సాక్షాత్ పరబ్రహ్మ. ఈ ఇద్దరి కలయికే సృష్టికి సమతుల్యత అని పురాణాలు చెబుతున్నాయి. శివపురాణం ప్రకారం దక్షప్రజాపతి యజ్ఞంలో సతీదేవి తన ప్రాణాలను త్యాగం చేసింది. ఆ తర్వాత ఆమె హిమవంతుడు, మేనాదేవి దంపతులకు కుమార్తెగా జన్మించింది. చిన్ననాటినుంచే ఆమెకు శివుడిపై అపారమైన భక్తి. దేవతలు ఒక సమస్యతో బాధపడుతున్నారు. తారకాసురుడు అనే రాక్షసుడు వారికి తీవ్రంగా ఇబ్బంది కలిగిస్తున్నాడు. అతన్ని సంహరించేది శివుని కుమారుడే అని వరం ఉంది. కాని శివుడు లోతైన ధ్యానంలో ఉన్నాడు. వివాహం చెయ్యాలనే ఆలోచనే లేదు. అప్పుడు దేవతలు పార్వతిని ఆశ్రయించారు. పార్వతి కఠినమైన తపస్సు ప్రారంభించింది. హిమాలయాల్లో నిలబడి సంవత్సరాలపాటు ఆహారం లేకుండా వర్షం, ఎండ, చలిని భరిస్తూ ఓం నమఃశివాయ అని జపించింది. స్కందపురాణం ప్రకారం పార్వతి చేసిన తపస్సు అంతకి పవిత్రమైనది. దేవలోకం మొత్తం ఆశ్చర్యపోయింది. ఆమె భక్తిని పరీక్షించడందుకు శివుడు వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చి, శివుడు యోగి, విరక్తుడు, అతన్ని ఎందుకు కోరుకుంటున్నావు అని ప్రశ్నించాడు. అప్పుడు పార్వతి ధైర్యంగా సమాధానం చెప్పింది. శివుడే నా శ్వాస. ఆయన లేకుండా నా జీవితం అసంపూర్ణం. ఆ భక్తిని చూసి శివుడు తన నిజస్వరూపాన్ని చూపించాడు. ఆయన పార్వతిని అంగీకరించాడు. ఆ తర్వాత హిమవంతుని గృహంలో ఘనంగా వివాహం జరిగింది. బ్రహ్మదేవుడు పూజలు నిర్వహించాడు. విష్ణువు అన్నగా నిలిచాడు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. గంధర్వులు గానం చేశారు. శివుడి వివాహం సాధారణ వివాహం కాదు. ఇది యోగం మరియు శక్తి కలయిక, పురుషతత్వం మరియు ప్రకృతితత్వం కలిసిన సమయం. సృష్టి శక్తి మళ్లీ సజీవమైంది. ఈ దివ్య కలయిక ఫలితంగా జన్మించినవారే కుమారస్వామి, అంటే స్కందుడు. తారకాసురుణ్ణి సంహరించాడు. ప్రపంచంలో ధర్మం నిలిచింది. మహాశివరాత్రి రోజున చాలామంది ఈ దివ్య వివాహాన్ని స్మరిస్తారు. ఈ రాత్రి శివపార్వతుల దాంపత్యం మనకు ఒక సందేశమిస్తుంది. భక్తి ఉంటే భగవంతుడు దూరం కాదు. శుద్ధమైన ప్రేమ ఎప్పుడూ ఫలిస్తుంది. ఈ కథ మనకి నేర్పేదేమిటంటే తపస్సు, విశ్వాసం, భక్తి ఉంటే అసాధ్యమనేది ఏదీ లేదు. ఇదే శివపురాణం మరియు స్కందపురాణం తెలిపే శివపార్వతి దివ్య వివాహ కథ. రెండవది లింగోద్భవం, అనంత అగ్నిస్తంభం కథ. ఈ విశ్వంలో ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువులకు ఒక సందేహం వచ్చింది. ఈ సృష్టిలో ఎవరు గొప్పవారు అని వారు తామే ప్రశ్నించుకున్నారు. బ్రహ్మ అన్నారు, నేనే సృష్టికర్తను. విష్ణువు అన్నారు, నేనే రక్షకుడిని. ఇద్దరి మధ్య వాదన పెరిగింది. దేవలోకం కూడా ఆందోళనకు గురయింది. అప్పుడు అకస్మాత్తుగా వారి మధ్య ఒక మహా అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. అది ఆకాశాన్ని తాకింది. భూమిని దాటి లోతుల్లోకి వెళ్ళింది. ఆ స్తంభానికి మొదలు లేదు, చివరు లేదు. అది అనంతమైన జ్యోతి. ఇది లింగపురాణంలో స్పష్టంగా వివరించబడింది. ఆ గ్రంథం ప్రకారం ఆ జ్యోతి స్వయంగా పరమశివుడి స్వరూపం. బ్రహ్మ మరియు విష్ణువులు ఆ అగ్నిస్తంభానికి ఆరంభం, అంతం తెలుసుకోవాలని నిర్ణయించారు. విష్ణువు వరాహరూపం ధరించి క్రిందికి ప్రయాణించాడు. బ్రహ్మ హంసరూపం తీసుకొని పైకి ఎగిరాడు. 1000 సంవత్సరాలు గడిచినా వారికి ఆ జ్యోతికి మొదలు, చివరు కనిపించలేదు. శివపురాణం ప్రకారం విష్ణువు తన తప్పును అంగీకరించాడు. ఈ జ్యోతి అనంతం, ఇది పరమశివుడే అని నమస్కరించాడు. కాని బ్రహ్మ అహంకారంతో నేను చివర చూశాను అని అబద్ధం చెప్పాడు. సాక్షిగా కేతకీ పువ్వును తీసుకొచ్చాడు. అప్పుడు ఆ అనంత జ్యోతి మధ్యలో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన రూపం మహత్తరమైనది. కళ్లలో జ్ఞానజ్వాలలు మిరిశాయి. శివుడు బ్రహ్మను చూసి అన్నారు, అహంకారం జ్ఞానాన్ని మూసేస్తుంది. బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శివుడు శాపమిచ్చాడు. నీకు భూమిపై ఆలయాలుండవు. కేతకీ పువ్వుకు శాపమిచ్చాడు. నా పూజలో నిన్ని స్వీకరించరు. విష్ణువును శివుడు ఆశీర్వదించాడు.
ఎందుకంటే అతను నిజాన్ని అంగీకరించాడు. ఆ అనంత అగ్నిస్తంభమే శివలింగం యొక్క ఆరంభరూపం. అది ఆకారం లేని ఆకారం. అది మొదలులేని చివరులేని సత్యం. లింగమంటే లయం చెందేది అని అర్థం. అంటే ఈ సృష్టి అంతా చివరకు పరమశివునిలో లయం చెందుతుంది. ఈ సంఘటన మహాశివరాత్రి రాత్రి జరిగిందని శైవ సాంప్రదాయం చెబుతోంది. అందుకే ఆ రాత్రి శివలింగానికి అభిషేకాలు చేస్తారు, రాత్రంతా జాగరం చేస్తారు. ఈ కథ మనకి ఒక గొప్ప బోధ ఇస్తుంది. అహంకారం మనల్ని అంధులను చేస్తుంది, వినయం మనల్ని దైవానికి దగ్గర చేస్తుంది. లింగోద్భవం కథ మనకి చెబుతోంది, శివుడు ఒక రూపం కాదు, ఆయన అనంత జ్యోతి, ఆయన ఆది అంతంలేని సత్యం. ఇదే లింగపురాణం మరియు శివపురాణం తెలిపే లింగోద్భవ మహిమ. మూడవది నీలకంఠుడు, హాలాహల విషాన్ని తాగిన మహాదేవుడు. సృష్టి ఆరంభకాలంలో ఒక మహాసంఘటన జరిగింది. దేవతలు తమ శక్తిని కోల్పోయారు, అసురులు బలంగా మారారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక మార్గాన్ని సూచించాడు. క్షీరసాగరాన్ని మధించాలి, అందులోనుంచి అమృతం వస్తుంది. దేవతలు మరియు అసురులు కలిసి మందర పర్వతాన్ని మథనదండగా, వాసుకి నాగును తాడుగా ఉపయోగించారు. ఈ సంఘటనను భాగవత పురాణం మరియు విష్ణుపురాణం స్పష్టంగా వివరిస్తాయి. మథనం ప్రారంభించింది, సముద్రం గర్జించింది, అలలు ఎగసిపడ్డాయి, అనేక రత్నాలు వెలవడ్డాయి. కాని అకస్మాత్తుగా ఒక భయంకరమైన నల్లని విషం బయటపడింది. ఆ విషం పేరు హాలాహలము. ఆ విషం నుంచి పొగలు, అగ్నిజ్వాలలు వ్యాపించాయి. భూమి, ఆకాశం, లోకాలన్నీ దహించబడ్డాయి. దేవతలు భయపడ్డారు, అసురులు వెనక్కి తగ్గారు. ఎవ్వరూ ఆ విషాన్ని నియంత్రించలేకపోయారు. అప్పుడు అందరూ పరమశివుణ్ణి ఆశ్రయించారు. మహాభారతంలో కూడా ఈ ఘట్టం ప్రస్తావించబడింది. దేవతలు శివుణ్ణి ప్రార్థించారు, ప్రభూ, ఈ విషం ప్రపంచాన్ని నాశనం చేస్తోంది, మమ్మల్ని రక్షించండి. శివుడు కరుణామూర్తి, ఆయనకు ప్రపంచం మీద అపారమైన ప్రేమ. వెంటనే ఆ హాలాహలాన్ని తన కరంలో తీసుకుని తాగేశాడు. ఆ సమయంలో పార్వతీదేవి భయపడి శివుడి గొంతును బిగచ్చి పట్టుకుంది. విషం కిందికి దిగకుండా ఆపింది. అందుకే ఆ విషం ఆయన గొంతులోనే ఆగిపోయింది. ఆయన గొంతు నీలంగా మారింది. అప్పటినుంచి శివుడు నీలకంఠుడు అయ్యాడు, నీలికంఠం కలవాడు. ఈ సంఘటన మనకి శివుని త్యాగాన్ని తెలియజేస్తుంది. ప్రపంచాన్ని రక్షించడానికి తన ప్రాణాలకైనా ప్రమాదం వచ్చినా వెనుకడుగు వేయలేదు. హాలాహలము అంటే కేవలం విషం కాదు, అది మనలోని కోపం, అహంకారం, లోభం, ద్వేషం వంటి నెగటివ్ భావాలు. శివుడు వాటిని తనలోనే ఆపి ప్రపంచాన్ని కాపాడాడు. మహాశివరాత్రి రోజున భక్తులు శివుని ఈ త్యాగాన్ని స్మరిస్తారు. ఆయనకు అభిషేకాలు చేస్తారు, పాలు, నీరు, బిల్వదళాలు సమర్పిస్తారు. ఓం నమఃశివాయ అని జపిస్తారు. నీలకంఠుడి కథ మనకి ఒక గొప్ప సందేశమిస్తుంది. మన శక్తిని ఇతరుల మేలు కోసం ఉపయోగించాలి. మనలోని విషాన్ని బయటకు కాకుండా జ్ఞానంతో నియంత్రించాలి. శివుడు కేవలం సంహారకుడు కాదు, ఆయన రక్షకుడు, ఆయన త్యాగమూర్తి, ఆయనే నీలకంఠ మహాదేవుడు.